అంటే ఒక స్టాక్స్ కొన్నాక ఒక స్టాక్ నుంచి ఇంచుమించు ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఎర్నింగ్స్ మీద యాక్చువల్గా డిపెండ్ అయి ఉంటుందండి. కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ 20%, 25% కనుక పెరుగుతూ ఉంటే మన స్టాక్ దగ్గర నుంచి కూడా ఒక 25%, 30% రిటర్న్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఒక్కొక్క కంపెనీ 7%, 8%, 10% రిటర్న్స్ ని డెలివర్ చేస్తున్నారు. వాళ్ళ ఎర్నింగ్స్ అనేవి డిపెండ్ అయి ఉంటే అప్పుడు డెఫినెట్ గా మన రిటర్న్స్ కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి ఉండవు. ఎప్పుడైనా స్టాక్ అనేది కంపెనీకి సంబంధించినటువంటి ఎర్నింగ్స్ కి బానిస. వాటి యొక్క ఎర్నింగ్స్ ని ట్రాక్ చేయండి. ఇయర్ ఆన్ ఇయర్ లాస్ట్ 3 years ఎంత గ్రో అయింది, ఈ ఇయర్ ఎంత గ్రో అయింది, అండ్ ఈ ఇయర్ మేనేజ్మెంట్ కామెంటరీ ఏమి ఇచ్చింది, ఎంతతో గ్రో అవుతామని చెప్పింది, వాళ్ళ గ్రోత్ ని ఏమైనా కట్ డౌన్ చేశారా క్వార్టర్లీ రిజల్ట్స్ లో, వీటన్నిటిని గమనించుకుంటే వాళ్ళు చెప్పినటువంటి గ్రోత్ మీద మనకి ఇంకొక 5% ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేసినా కానీ ఇట్స్ డీసెంట్ వన్. సమ్ టైమ్స్ అది ఎక్స్ట్రా కూడా ర్యాలీ అవుతుంది. నెక్స్ట్ ఇయర్స్ కి కావాల్సిన 2-3 years కి సరిపడా ర్యాలీ కూడా ఒకేసారి ఇవ్వచ్చేమో గాక. కాకపోతే అది వాళ్ళు చేసేటువంటి కామెంటరీ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళ యొక్క ఆర్డర్ బుక్స్ నెక్స్ట్ 2-3 years కి సరిపడా బుక్స్ వస్తున్నాయా లేదా, వాళ్ళకి ఫ్లో ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా స్టాక్ ప్రైస్ ఈజ్ ఆల్వేస్ డిపెండెంట్ ఆన్ ద గ్రోత్ ఆఫ్ ఎ కంపెనీ. వాళ్ళ ఎర్నింగ్స్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. ట్రాక్ ద ఎర్నింగ్స్, అది క్లియర్ స్టోరీ అని చెప్పేస్తుంది. ఓకే సార్, ఇప్పుడు ఓవరాల్గా ఒక 1-3 monthsలో అంటే మీ అవుట్లుక్, అంటే ఓవరాల్గా స్టాక్ మార్కెట్ అవుట్లుక్ ఎలా ఉండొచ్చు? అంటే ఎక్కువ ఇంకా కరెక్షన్కి వెళ్తుందా, లేకపోతే వాలటాలిటీ ఉంటుందా, బౌన్స్ బ్యాక్ అవుతుందా, ఏం చెప్తారు? మార్కెట్లో కన్సాలిడేషన్ కంటిన్యూ అవడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. డిసెంబర్ కంప్లీట్ అయ్యే టైంకి మేబీ మనకి మార్కెట్లో అప్సైడ్ మూవ్ వచ్చే అవకాశాలు కొంతవరకు ఉన్నాయి. యూజువల్లీ మనకి Q3 అనేది మా స్టాక్ మార్కెట్స్కి పాజిటివ్గా ఉంటాయి. Q3 రిజల్ట్స్ కూడా కొద్దిగా బెటర్గా వస్తాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. సో మనకి ఈ సంవత్సరం ఎండింగ్ తోటి ఇప్పటి వరకు ఏవైతే కన్సాలిడేషన్స్ కానీ మార్కెట్ డౌన్ ట్రెండ్స్ కానీ ఉన్నాయో అవన్నీ కూడా దాదాపుగా ఎండ్ అయిపోతాయని అనుకుంటున్నాను. డిసెంబర్ వరకు మేబీ మనకు అప్సైడ్ బ్రేక్ రావచ్చేమో, కానీ దెర్ ఇస్ హై ప్రాబబిలిటీ ఆఫ్ కన్సాలిడేషన్. బట్ అయితే గీత మనకి ఎక్కడి నుంచి అప్సైడ్ మూవ్నే వస్తుందండి ఒక 2-3 months తర్వాత అయినా కానీ. ఓకే సార్, ఫైనల్గా రేపు మండే రోజు మార్కెట్ ఎలా ఉండొచ్చు, ఇన్వెస్టర్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఓవరాల్గా ఫైనల్గా ఒక 1 minute క్లోజ్ చేయండి. సో యూఎస్ మార్కెట్స్ అనేవి బాగా నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్నాయి కాబట్టి మనం కంగారు పడిపోయి ఆప్షన్ ట్రేడర్స్ అయితే పుట్లు కొనటాలు లేకపోతే షార్ట్ సెల్లింగ్ చేయటాలు ఇట్లాంటి ప్రయత్నాలన్నీ చేయొద్దు. యూఎస్ మార్కెట్ కి మన ఇండియన్ మార్కెట్ కి మధ్యలో ఇప్పుడు చాలా గ్యాప్ ఉంది. మన ఇండియన్ మార్కెట్ అనేది చాలా మనకు ఇండిపెండెంట్ అవుతుంది. గతంలో యూఎస్ మార్కెట్లు పడ్డాయి కాబట్టి అది పడ్డ ప్రతిసారి ఇండియన్ స్టాక్ మార్కెట్ కూడా పడ్డది అని అంటే గతంలో మనం ఫారెన్ ఇన్వెస్టర్స్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉండేవాళ్ళము. అండ్ మనకంటూ ఒక స్ట్రాంగ్ ఎకానమిక్ కండిషన్స్ మనకి లేవు. ఈ రోజు మన నేషన్ కూడా ఇండిపెండెంట్ అవటం మొదలుపెట్టింది. మనకంటూ ఒక సొంత బిజినెస్లు ఏర్పడుతున్నాయి, సొంత ఎక్స్పోర్ట్స్ ఏర్పడుతున్నాయి. సో బేసిక్గా మనకంటూ ఒక సైకిల్ ఉంది కాబట్టి, అండ్ మోర్ ఎవర్ మనం ఎక్కువగా ఫారిన్ ఇన్వెస్టర్స్ మీద డిపెండెంట్గా కూడా లేము కాబట్టి అక్కడ జరిగినట్టుగానే ఇక్కడ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుందని అనుకోవద్దు. ఎవరో ఎక్కడో షార్ట్ సెల్ క్రియేట్ చేసి పెట్టారంట, వాళ్ళకి మార్కెట్ పడుద్దని యాంటిసిపేట్ చేస్తున్నారని అంటే అది యూఎస్ మార్కెట్స్కి సంబంధించి మాత్రమే పరిమితం. ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కూడా రియాక్ట్ అవుతాయి, కానీ మీరు అనుకున్న రేంజ్లో రియాక్ట్ అవ్వవు. అనవసరంగా అటువంటి పొజిషన్స్ క్రియేట్ చేసి పెట్టుకుంటే నష్టపోతారు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మోస్ట్ వెల్కమ్. సో ఇది ఇవాల్టి స్టాక్ మార్కెట్ అప్డేట్స్. ఓవరాల్గా కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.